హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చాలా ఈజీ అండ్ టేస్టీ పప్పుచారు రెసిపీ చూపించబోతున్నాను. నా ప్రాసెస్లో చేసి చూడండి. పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 200 గ్రామ్స్ కందిపప్పు, 100 గ్రామ్స్ ఎర్ర కందిపప్పు తీసుకొని ఇలా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. గంట తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, 3 మీడియం సైజ్ టమాటా ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఒక 5 విజిల్స్ కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మ సైజ్ అంత చింతపండును నానబెట్టి పెట్టుకోవాలి. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని పప్పు గొట్టంతో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో మనం 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా 2 గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఈ పప్పుని స్టవ్ పైన పెట్టుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత మరో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇందులో మనం కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇది మరిగించుకోవాలి. పప్పు ఇలా బాగా మరుగుతుండగా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ పప్పుని నేను 4 మెంబర్స్ క్వాంటిటీకి సరిపడా చేస్తున్నాను. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును బాగా మరిగించుకోవాలి. పప్పు ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఇదే టైంలో మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇంకా సరిపడా సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. పప్పు బాగా మరిగిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని ఈ పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం మరిగించి పెట్టుకున్న పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెసిపీ. ఇది మీకు రైస్లోనే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్లో చేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇన్స్టాలో కూడా మా పేజ్ని ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.